హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అపోస్తుల కార్యము మనం చదువుకున్నాము. 11వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. దేవుడు వారికి అంత్యొక్కలో ఒక పేరు పెట్టారు, క్రైస్తవులు అనబడిరి. ఏమనబడ్డారంటోళ్ళు? దేని నిమిత్తం అంటే వారు మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా నూతన సృష్టిగా చేయబడి వారు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో వారు బాప్తిసం తీసుకున్నారు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. హల్లెలూయా. ఏం చేశారంట? ప్రభు మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరైనా? పేతురు. ఎవరండి? పేతురు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించుండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు బాప్తిసం తీసుకున్న తర్వాత మనలో ఒక మార్పు రావాలి. ఏం రావాలి? ఏంటి ఆ మార్పు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నూతన జీవం నీకు ఎలాగొచ్చింది అంటే బాప్తిజం వలన వచ్చింది. ఎవరైతే బాప్తిజం పొందుకుంటారో వారి జీవితంలో ఒక క్రైస్తవుడు అనబడతాడు. వాడు ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఏమనబడతారంటే క్రైస్తవులు. అదే అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఎక్కడున్నారంట? సంవత్సరం అంతా సంఘములో ఉన్నారంట. సంవత్సరం అంతా సంఘములో ఉండి ఏం చేశారు? బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రిస్టియన్స్. ఏంటండి? క్రిస్టియన్స్. క్రీస్తును సంపాదించుకున్నవారు, క్రీస్తుని కలిగినటువంటి వారు దేవునితో ఉన్నటువంటి వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుణ్ణి. ఏ పేరు అంటది? బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఒక పేరు ఉంది. ఏం పేరండి? క్రైస్తవుడు, క్రిస్టియన్. అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్ట్ ఇన్. ఏంటండి? క్రీస్తుని కలిగినటువంటి వాడు అని అర్థం. యు బికేమ్ ఏ క్రిస్టియన్. నీ జీవితంలో క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నీకు ఆ పేరును బట్టి ఒకవేళ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా,
నీకు హింసలు వచ్చినా, దెబ్బలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని భరించేది క్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. మోస్ట్ ఇంపార్టెంట్. దేవునిలో క్రిస్టియన్ అనబడినటువంటి ఒక వ్యక్తి జీవితం చాలా ముఖ్యమైనది. ఇంత ముఖ్యమైనటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. కారణం ఏంటంటే ఆ పేరు ఎవరిని బట్టి వచ్చిందంటే మారుమనసు, పాపక్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వారికి క్రైస్తవుడు అనబడినటువంటి పేరు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవరి మీద రాస్తాడు? జయించినవాడు. ఎవరు జయించినవాడు? క్రీస్తులో క్రైస్తవుడు అనబడినటువంటి వాడు. క్రీస్తులో నీకు జయం ఉంది. ఒక పాట కూడా ఉంది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, జయముంది జయముంది జయముంది, నాకు జయముంది జయముంది జయముంది, క్రీస్తులోన జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. అసలు మన జీవితంలో ఓటమి లేనటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే నీవు క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. మొట్టమొదట నూతన సృష్టిగా చేయబడినటువంటి వానికి ఈ అర్హత దేవుడిస్తాడు. మరలా చెప్తున్నాను, రోమిలకు రాసిన పత్రిక చదవబడినటువంటి భాగంలో 6వ అధ్యాయంలో 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నువ్వు దేవుని సంకల్పంలోకి వచ్చేసాడు. దేవుని సంకల్పంలోకి వచ్చేసావు. దేవుని ఆజ్ఞలోకి వచ్చేసావు. ఇంకా దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చేసావు. బాప్టిజం అనేది జీవ మరణ పునరుద్ధానాలకు సాదృశ్యం. పాత గత జీవితం చనిపోయినటువంటిది, పాతి పెట్టబడినటువంటిది తిరిగి పునరుద్ధీకరణ, మార్పు చెంది నూతన పరచబడి ఆ వ్యక్తి కొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వాడిగా ఉండడం, వీడే నిజమైన క్రైస్తవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కొంతమంది బాప్తిజం తీసుకొని కూడా ఇంకా పాతగానే ఉంటారు. వారి మాటలు మారిపోవు, వారి క్యారెక్టర్ మారిపోదు. చాలామంది చూడండి, బాప్తిజం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత వడ్డీకి ఇవ్వచ్చా? మీరు చెప్పండి. దేవుడు ఉచితంగా ఇమ్మన్నాడా లేకపోతే వడ్డీకి ఇమ్మన్నాడా? అంటే మీకు కోపం రావచ్చు, నా మీద కోపం రావచ్చు. 15వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏమనుంది 15వ కీర్తనలో? ఏమనుంది చూడండి. 4వ వచనం, 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. ఎవరికి ఇవ్వడు? 4వ వచనం,
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. అడికి ఆపేయండి. ఇంకా అంటే నువ్వు ఎవరికి చెందినటువంటి వ్యక్తి అంటే నూతన సృష్టిగా చేయబడినటువంటి వ్యక్తులలో నీవు కూడా ఒకరివి. అయితే నీకు దేవుడు ఇచ్చే ఆధిక్యత ఏంటంటే దేవుడు పరలోకములో ఉన్నటువంటి పట్టణపు పేరును, అంత మాత్రమే కాదు దేవుని పేరును, క్రొత్త పేరును, 3 రకాల విధములైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇస్తాడంటే క్రైస్తవుడికి ఇస్తాడు. క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తికి ఇస్తాడు. క్రీస్తు సారూప్యములకు వచ్చినటువంటి వ్యక్తికి ఇస్తాడు. బాప్తిజం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తికి ఇస్తాడు. బాప్తిజం తీసుకొని ఈరోజు నేను బాప్తిజం తీసుకున్నానంటే కాదు, మార్పు రావాలి. నీ మాటలు మారిపోవాలి, నీ క్రియలు మారిపోవాలి, నీ తలంపులు మారిపోవాలి, నీ నడవడిక మారిపోవాలి. 2025 సంవత్సరంలోకి ఈరోజు మొట్టమొదటి రోజులో ఉన్నాం. ఇలాంటి సంవత్సరంలో ఎన్ని జరిగినా మారు మనసు లేకపోతే వాడు పాతోడే. ఆ వ్యక్తి పాత వ్యక్తే, క్రొత్త వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ అనే వరము వారి మీద ఉండదు. వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, కానీ వారు పరిశుద్ధాత్మ యోహాను చేత బాప్తిజం పొందుకున్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తుతో ఉన్నటువంటి వారు కూడా వారందరికీ మేడగత సహవాసంలో ఆ పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించుకొలది. వారు అకస్మాత్తుగా ఒక శబ్దం వచ్చి గాలి వీచి వారి మీద అగ్ని జ్వాలలుగా అగ్ని వ్రాలగా వారు వాక్శక్తి కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. పేతురు లేచి వారు మాట్లాడుతున్నటువంటి భాషలను బట్టి అది ఏంటంటే వారు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే మేము దేవుడు చెప్పినట్లు, యోహాను చెప్పినట్లు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందుకున్నాము. ఇది ఎవరికి అనుభవం? ఎవరికండి? క్రైస్తవుడికి, దూరస్తుడు కాదు. ఏమి తెలియనటువంటి వాడికి ఇవన్నీ అర్థం కావు. నీ ఆత్మీయ జీవితంలో నీవు క్రీస్తుతో కూడా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేత, ఆయన కనికరము చేత నీవు దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నూతన కార్యములు నీ జీవితంలో జరగడం ప్రారంభమవుతూ ఉంటాయి దినదినము. హల్లెలూయా. దినదినము నీ జీవితంలో నూతన కార్యములు ప్రారంభమవుతాయి. నిన్ను పట్టించుకునే మనుషులు తక్కువ అవుతారు. నిన్ను పట్టించుకునే దేవుడు నీ జీవితంలో ఎక్కువగా నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నువ్వంటే చాలామందికి లెక్క లేకుండా అనే ఒక మాట కూడా వస్తుంది. ఆయన ఎవరితో మాట్లాడలే, ఎవరితో ఉండడు. కానీ దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ఆ దేవుడు దినదినము నీకు మార్పు కలిగిస్తూనే ఉంటాడు. పేతురు జీవితంలో ఆయన తెలుసుకున్నటువంటి విషయము 12వ వచనము 11వ అధ్యాయము 15వ వచనంలో, నేను మాట్లాడారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగి వచ్చిన ప్రకారము వారి మీద కూడా దిగను. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నీ జీవితంలో ప్రభువా నాకు అగ్ని బాప్తిసం ఈ ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిసం ఈ ప్రభువా అని నువ్వు అడగాలి. కానీ ప్రభువా నాకు ఒక గృహం ఈ ప్రభువా, నాకు ఒక కిలో బంగారు ప్రభువా, నైనా నాకు ఒక మంచి కారు ప్రభువా, నాకు ఒక మంచి నైనా ఉద్యోగం ప్రభువా, ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. కానీ
పేతురుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైనారంటే అన్నిటిని విడిచిపెట్టారు. వారి పనులు విడిచిపెట్టారు, వారి వలలు విడిచిపెట్టారు, వారి నావలు విడిచిపెట్టారు. అయితే వారికి కలిగినటువంటి పేరు ఏంటి తెలుసా? వారు చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 14వ వచనంలో వారికి ఒక పేరు ఉంది. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పద్మస్ దీపమందు పరవశుడైనటువంటి యోహాను ఆయన జీవితంలో దేవుని యొక్క దర్శనము కలిగినటువంటి వాడుగా ఆయన దేవుడు చెప్పినది 22 అధ్యాయాలు రాస్తున్నటువంటి ప్రకటన గ్రంథములో ఎవరి పేర్లు గుర్తొచ్చాయి తెలుసా? ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఎక్కడున్నాయి? పరలోకములో దేవుని యొక్క పట్టణములో, ఆ పట్టణమున యొక్క పునాదుల మీద, ఆ పట్టణపు ప్రాకారములు 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 ఎక్కడ రాశారు? పునాదులు అంటాడు. ఎవరండి? ఈ క్రైస్తవమునకు, క్రీస్తునకు కలిగినటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఏ మనుషులకు ఇచ్చాడో మొట్టమొదట ఆ మనుషులు ఇప్పుడు వారి పేర్లు ఎక్కడున్నాయి? పరలోకమందు ఉన్నాయి. ఆ పరలోకములో దేవుడిచ్చినటువంటి పట్టణము, దేవుని కొరకు నియమింపబడి, దేవుని బిడ్డల కొరకు నియమింపబడినటువంటి ఆ పట్టణపు యొక్క పునాదుల పైన ఆ పేర్లు కనబడుతున్నాయి. నీ జీవితంలో కూడా దేవుడు క్రొత్త పేరు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో స్తంభముగా నిన్ను నిలపాలనుకుంటున్నాడు. దేవుని పేరు నీకు పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. పట్టణపు పేరు నీకు పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నువ్వు నిజముగా క్రైస్తవుడు అనబడినటువంటి జీవితము, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలని కలిగిన, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి విజయము సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈ లోకములో దేవునికి నువ్వు కనబడితే, నీ అంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకనంటే అంత ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సంఘములో ఉన్నటువంటి వారు ఏమి సంపాదించుకోవాలో అది మనము నూతన సంవత్సరంలో ఈ 1వ దినమందు జనవరి 1, 2025లో మనం సంపాదించుకోవాల్సినటువంటి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ ఈ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని సొలొమోను రాశాడు. కానీ దేవుడు ఇచ్చే పేరు ఏంటంటే నువ్వు క్రైస్తవుడివి. హల్లెలూయా. ఏం పేరు అండి అది? ఎక్కడైనా నిన్ను క్రైస్తవుడు అంటే నువ్వు ఎంత సంతోషించాలా లేదా? చెప్పండి. ఆ పేరును బట్టి సిగ్గుపడకూడదంట. 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఈ భూలోకములో చాలామందికి లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు క్రీస్తు సారూప్యములో ఉన్నావు, క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. క్రీస్తు పేరు నీకు ఉన్నది. పరలోకములో ఉన్నటువంటి దేవుని పేరు నీకు ఉన్నది. ఆ పట్టణపు పేరు నీకున్నది. క్రొత్త పేరు నీకున్నది. ఆ పేరే క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడు నమోదు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చేసి ఉన్నాడు. ఈరోజు క్రొత్త జీవితం, ప్రభువా నాకు నెమ్మది ప్రభువా ఇస్తాడు.
నాకు నూతన స్వభావం దయచే ప్రభా, ఇస్తాడు. నూతన క్రియలు నా జీవితంలో జరిగించు ప్రభా, జరిగిస్తాడు. నూతనమైనటువంటి నాకు ఆలోచనలు దయచే ప్రభువా, దయచేస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు ప్రభువా, జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో ఆయన ఏ భేదం లేకుండా జరిగిస్తాడు. అయితే నిజముగా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఈ క్రొత్త పేరు కొరకు ప్రాకులాడతావా, ఇష్టపడతావా, ఆశపడతావా? ఎవరు పెట్టాలి? యేసుక్రీస్తుకి పేరు పెట్టే ముందు దేవదూత చెప్పింది. యోహానుకి పేరు పెట్టే ముందు దేవదూత చెప్పింది. దేవదూత చెప్పినప్పుడు యోహాను ఇది ఎలా జరుగుతుందని చెప్పి అనుమానించాడు. ఎవరైనా క్షమించండి, ఎవరండి ఆయన? జకరియా. ఎవరండి? యోహాను తండ్రి ఎలిజబెత్, జకరియా. ఏం పేరు ఆయన? జకరియా. ఏమైపోయినాడు? మూగవాడైపోయినాడు. ఏమైపోయాడు? మూగవాడైపోయాడు. మాట రాలా. ఎప్పుడైతే ఆ పేరు 8వ దినమందు ఆయన దేవాలయం తీసుకెళ్ళినప్పుడు ఆ యోహాన్ని, అప్పుడు వచ్చింది నోరు ఆయనకి. మరలా ఆ పేరుకి అంత గొప్ప ఆధిక్యత ఉంది. క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు యొక్క శక్తి ఈ లోకములో ఉన్నటువంటి అన్ని శక్తులను జయించగలిగినటువంటి శక్తి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు, ఆయన శక్తి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. భయపడాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్ అంటే వారు ఏదో తిట్టుకుంటుంటారు, వారు ఏదో అనుకుంటుంటారు, ఏదో చెప్పుకుంటుంటారు. కానీ దేవుడు నీకు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి వాటిని తెలియపరిచే ఆయన జ్ఞానము నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వివేచన వరం ఇస్తాడు ఆయన. అండర్స్టాండింగ్ స్పిరిట్ ఇస్తాడు. ఎదుటివారిలో ఏముందో కూడా, ఎదుటివారు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నీకు తెలిసే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. నువ్వు కృంగిపోయి ఒకవేళ నిన్ను అనేక మంది బాధ పెట్టి నిన్ను హింసించి కొట్టి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చిన నీవు ఓర్చుకొని నిలబడతావంటే ఎందుకు నిలబడతావంటే క్రీస్తు నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరంలో నీవు తెలుసుకోవాల్సినటువంటి ఆ గొప్ప విషయం ఏంటంటే, నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు నాకు వచ్చే ప్రతి పోరాటంలో దేవుడు నాకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, తీతు రాసిన పత్రికలో మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఆ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఒక మాట మనకు పునర్జన్మ సంబంధమైన అనే మాట మనకుంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీకు నూతన స్వభావం, పరిశుద్ధాత్మ అభిషేకము, అధికారము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ కూడా క్రైస్తవునిలో ఉంటాయి. ఎక్కడుంటాయి? క్రైస్తవుల్లో ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా గొప్పలు ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే. అవునా కదా? చెప్పండి. వాళ్ళు ఏ దేశమని కాదు తల్లి, ఏ దేశమని కాదు నేను మాట్లాడేది. ఏ దేశమని, ఏ ఊరని కాదు. ప్రపంచంలో ఎవరైనా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి క్రైస్తవుడే. నువ్వు డబ్బు పరంగా ఎత్తుకున్నా, ఆస్తి పరంగా ఎత్తుకున్నా, నీ జీవితంలో బైబిల్ పరంగా ఎత్తుకున్నా, నీవు ఎన్ని ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలో కూడా క్రైస్తవుడు చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టి ఉంటాడు అతన్ని. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా అందులో ఉండాలని ఆశపడతావా? ఇష్టపడతావా? నీకున్నటువంటి పరిస్థితులన్నీ దేవుడు నీ నీతిని బట్టి కాదు, నీ క్రియలను బట్టి కాదు, తన కనికరము చొప్పునంట. ఏం చొప్పున? కనికరము చొప్పున. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఏమై ఉంటావంటే దినదినము మార్పు చెందుతూ ఉంటావు.
నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతకుముందు భయంకరమైన జోదగాడు ఇప్పుడు ఆ జోదం మానేస్తాడు. ఎందుకని? బాప్తిజము, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిజము, పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిన తర్వాత అన్నీ మానేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీవు మారడానికి కారణము మారు మనసు. నీ ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు నేను ఇలాగ ఉన్నాను, ఇప్పుడు నేను ఇలాగ ఉంటున్నాను, దేవునిలో చాలా సంతోషంగా ఉంటున్నాను అని చెప్పడానికి కారణం ఏదైనా ఉందంటే నీలో మారు మనసు కలిగి ఉండడమే. హల్లెలూయా. అది నీ వలన కాదు, దేవుని యొక్క మహా కనికరం వలన. ఇది నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ లోతైనటువంటి అనుభవం నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇంతకుముందు భయంకరం త్రాగుబోతు, ఇప్పుడు ఆ వాసనే పడదు. ఇంతకుముందు బాగా చుట్టా బీడి సిగరెట్ తాగేవాళ్ళు, ఇప్పుడు ఆ వాసనే పడదు. ఎందుకనంటే నీవు మారు మనసు పొందావు, పాపక్షమాపణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, నూతన సృష్టిగా చేయబడి పరిశుద్ధ ఆత్మ అనుభవంలోకి వచ్చావు. నువ్వేం చేస్తున్నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉంటుంది. అలాగ భయం లేనటువంటి వారికి పాత గత జీవితంలో ఉన్నటువంటి వారే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ పేరు కానీ, ఈ యొక్క ఆధిక్యతలు కానీ, ఇవన్నీ కూడా అధికారము కానీ, ఈ ఆశీర్వాదాలన్నీ కానీ సంవత్సరములు దేవుని యొక్క బిడ్డలుగా సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యములు చేయుటకు దేవుడు క్రైస్తవుని జీవితంలో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి జీవితంలో చూస్తూ ఉంటాడు? అందరి జీవితంలో చూడ దేవుడు అందరి కోసం ప్రార్థన చేయడు. క్రైస్తవులకి మరి ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము దేవుని దగ్గర ఉంది. వారు ఇంతకుముందు ఎవరో తెలీదు, ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అయిన తర్వాత వారిలో జరిగే మార్పులు అవి చిన్న మార్పులు కాదు, చాలా గొప్ప మార్పులు. అంటే ఇప్పుడు ఇక్కడ పాస్టమ్మ గారు ఉన్నారు. పాస్టమ్మ గారు ఒక 500 కోట్లు ఉన్నాయి ఇంతకుముందు పాస్టమ్మ గారికి ఊరికే. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆమెకు తెలియకుండా అవన్నీ పంచాలని ఆశిస్తుంది. అంటే మీరు అలా పంచాలని కాదు నేను చెప్పేది, అంటే వారి యొక్క హృదయము, వారి ఆలోచన. అపోస్తల కార్యంలో వారి చరచరాస్తులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర వేసి పేతురు దగ్గర పెట్టినప్పుడు ఆ పేతురు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరికీ సమానంగా పంచిపెట్టాడంట. ఆమెన్, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? క్రైస్తవుల జీవితంలో ఏముంటుందంటే సమానత్వం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎలాగా తిట్టినా, ముఖము మీద ఉమ్ము వేసిన, కొట్టినా, హింసించిన ఆ క్రైస్తవుడు ఏమవుతాడంటే చాలా ఓర్చుకుంటాడు. ఎందుకనంటే ఆయన హృదయంలో అత్యధిక విజయం పొందుకొని ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేని మహిమపరచండి. ఎక్కడండి? హృదయంలో కలిగి ఉన్నాడు. అంటే నీ కోసం వెల చెల్లించినటువంటి దేవుని కలిగి ఉన్నాడు. నీకు మారుగా నువ్వు పాపము చేసి చనిపోవలసినటువంటి పరిస్థితిలో ఉండగా నీ పాపమునకు బదులుగా క్రీస్తు మరణించినటువంటి, తిరిగి ఆయన మరణించి లేచినటువంటి ఆ విజయమును క్రైస్తవుడు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఆ విజయములో ఈరోజు నీవు నేను ఉన్నాము. ప్రభువా, ఈ 2024 నన్ను చాలా కష్టాలు పెట్టింది ప్రభువా. ఈ 2024లో ప్రభువా ఎన్ని బాధలు పడ్డానో ప్రభువా. ఈ 2025లో ప్రభువా అలాంటి ఇబ్బందులు నాకు వద్దు నాయను అని చెప్పండి. అసలు నువ్వు క్రైస్తవురాలువే కాదు, క్రైస్తవుడివే కాదు. దేవుడు ఏమంటాడంటే నీకు క్రొత్త పేరు పెట్టడమే కాదు, దేవుని పట్టణపు పేరు పెట్టడమే కాదు, నా దేవుని యొక్క పేరు నీకు పెట్టడమే కాదు, క్రైస్తవుడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్నీ కూడా ఆధిక్యతలు నీకు ఇవ్వాలని దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగొట్టుకు అధికారము. అంటే దేవుని బిడ్డవు నువ్వు. మీ నాన్న మీ అమ్మ వలన ఈ లోకంలో నువ్వు శారీరకంగా జన్మించుండొచ్చు, కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క సారూపములో
మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిజము ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొందుకొని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత నీవు ఎవరికి చెందినటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందినటువంటి బిడ్డవి. నిన్ను ఎక్కువగా తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు, ఎత్తుకునే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, ఆలోచించే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, కష్టాలు పడాల్సిన అవసరం లేదు. నిన్ను దేవుడు ప్రేమించి అత్యధికమైన విజయము నీకు అనుగ్రహించున్నాడు. ఒక పాతగత జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, అతను యొక్క డ్రెస్ మేకింగ్ కానీ, అతని ఆలోచన కానీ, అతని మాటలు కానీ ఎప్పుడు బయటపడతాయంటే కోపం వచ్చినప్పుడు బయటపడతాయి. అవునా కదా? కాబట్టి క్రైస్తవుడు అలాగ ఉండడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా అవన్నీ కూడా సమానముగా అతను వాటిని అనుభవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం కూడా అంటుంటాం, నాకు బైబిల్ కానీ పక్కన కానీ పెడితే మిమ్మల్ని నేను కూడా ఏదో ఒకటి చేసేస్తాను నేను అంటాడు. తప్పు, ఆ మాట మనం అనకూడదు. నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన పేరు ఏంటంటే క్రైస్తవుడు. నువ్వు యు బికమ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్ లైఫ్ అనేది చాలామంది కష్టాలతో కూడినటువంటి జీవితం అని అనుకుంటారు, కానీ అత్యధికమైన విజయం అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటండి? అత్యధికమైన విజయము పొందుకున్నటువంటి వారు మనం. నీకు ఓటమి అనేది ఉండదు. నీకు డబ్బు ఏమి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, నీ పేరు పరలోకములో ఉంది. చప్పట్లు కొట్టి దేవుని జీవ గ్రంథములో ఉంది, జ్ఞాపకార్థ గ్రంథములో ఉంది, పరిశుద్ధ గ్రంథములో, అక్కడ దేవుని సన్నిధానములో నీ పేరు పరలోకములో ఉందో లేదో చూసుకోమన్నాడు దేవుడు. అవునా కదా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నావు, కానీ దేవుడు ఏమంటాడు? నీ పేరు పరలోకములో ఉండాలా? ఏమని బిడ్డలారా, ఇది మన సంఘము, ఈ చిన్న సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క పరలోక రాజ్యములో ఉన్న ఆ దేవుడు పరలోక పట్టణం మన కొరకు నియమించినటువంటి పట్టణములో ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నీ పేరు నాకు కావాలి తండ్రి. స్తోత్రం. నూతనమైన కార్యములు నా జీవితంలో జరగాలి ప్రభువా. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.